హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇందులో కావాల్సిన కొన్ని కాజు తీసుకొని ఒక 5-10 మినిట్స్ వాటర్లో నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చి ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా అండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా వేగించుకోవాలి. కొద్దిగా బ్రౌనిష్ అవుతాయండి. ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిన ఆనియన్స్ అండ్ టమాటోని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఎంత పేస్ట్ లాగా వస్తే అంత బెటర్ అండి. చాలా బాగుంటుంది మసాలా గ్రేవీ. చల్లర్లోపు ఈ పన్నీర్ పీసెస్ అయితే కట్ చేస్తున్నానండి. నేనైతే ఒక 1/4 kg పన్నీర్ తీసుకున్నాను. కొన్ని పీసెస్ బైట్స్ లాగా కట్ చేశానండి పన్నీర్ని మొత్తంని. నెక్స్ట్ ఇప్పుడు అదే కొద్దిగా 1 పీస్ ఆఫ్ బటర్ తీసుకున్నానండి. నేను బటర్ కొద్దిగా కరిగాక మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా పన్నీర్ని ఒక 5 మినిట్స్ దాకా గోలివ్వాలండి. ఎక్కువ గోలిచ్చినా కూడా చాలాసేపు గోలితే మాత్రం పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందండి. పీస్ ఒక 5 మినిట్స్ దాకానే గోలివ్వాలి. పచ్చివాసన అనేది పోతుంది. సో బటర్లో వేస్తే పచ్చివాసన పోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ వచ్చి స్మూత్గా ఉంటుంది. వేయించుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి మసాలాలన్నీ వేసుకోవాలండి. లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా బగారాకు, ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా గోలివ్వాలండి. గోలిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది ఆ కడాయిలోకి వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా బాగా కలపాలండి. మసాలా ఉన్న ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ దాకా స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలినాక దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కాసింత పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ దాకా బాగా కలపాలి. టోటల్ మిక్స్ అయిపోతుంది. దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం వేయించుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లోకి కలిపేసి ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. ఆ గ్రేవీ దగ్గరకు వచ్చాక దాంట్లోకి కొద్దిగా కసూరి మెంతి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.